నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. టీడీపీ జనసేన తొలి జాబితా నేడే రాంగ్ ప్లేస్ లో గుడ్ పర్సన్ సమరానికి సై ఐఓఐఆర్ సీఎం జగన్ పై ఈసీకి ఫిర్యాదు మురిసిన మేడారం వెంటాడిన మృత్యువు ఇసుక దోపిడీపై నిరసనలు లీకర్ కేసు ఓ డ్రామా బీఆర్ఎస్ కాంగ్రెస్ కనుమరుగు ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. టీడీపీ జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ జనసేన అభ్యర్థులు తొలి జాబితాను ఇవాళ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాయి. చంద్రబాబు పవన్ ఉమ్మడిగా ఇవాళ జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. జాబితాలో టీడీపీ నుంచి 50, జనసేన నుంచి 15 పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉండవల్లికి చంద్రబాబు చేరుకున్నారు. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈలోగా కొంతమంది పేర్లు ప్రకటించాలని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. పొత్తులు ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేసేందుకు టీడీపీ జనసేన నడుం బిగించాయి. ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనే అంశంపై పార్టీ నేతలు శ్రేణులకు స్పష్టత ఇచ్చాయి. ప్రక్రియను చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేగవంతం చేశారు. చంద్రబాబు లోకేష్ హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోగా పవన్ కళ్యాణ్ విడిగా అమరావతి చేరుకున్నారు. అభ్యర్థుల ప్రకటనపై ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయి. అందువల్లే ఇంకా పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. అప్పటి వరకు వేచి చూడకుండా తొలి జాబితాను ప్రకటించి కార్యకర్తల్లో జోష్ పెంచాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలోని టీడీపీ జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో అందుబాటులో ఉండాలి అని ముఖ్య నేతలకు టీడీపీ కార్యాలయం సమాచారం పంపింది. ఈ మేరకు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, రామానాయుడు ఇతరులకు పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి చెప్పారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై చర్చించనున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి సై అంటూ ఆమె కార్యకర్తలను ఉత్తేజపరిచారు. చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అరెస్టు చేశారు అనే వార్త విని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని మరణించారు అని విచారం వ్యక్తం చేశారు. వారందరినీ పరామర్శించి ధైర్యం చెప్పేందుకు తాను నిజం గెలవాలి యాత్రను చేపట్టనున్నారు. ఇక త్వరలో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చిత్తూరులో నారా భువనేశ్వరి పర్యటన ముగిసింది. ఆమెకు టీడీపీ శ్రేణులు సాదర వీడ్కోలు పలికారు. ఇక ఈ సందర్భంగా వైసీపీ పాలనపై ఆమె ధ్వజమెత్తారు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవరం మండలం తంబూరులో టీడీపీ కార్యకర్త కొమ్ముర మునివేలు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. మునివేలు కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయం చేశారు. టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. యాత్ర ముగించుకుని తిరిగి వెళ్తున్న నారా భువనేశ్వరికి రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు సాదర వీడ్కోలు పలికారు. పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ నాయకులు భువనేశ్వరిని సన్మానించారు. అనంతరం ఆమె ఇండిగో విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆమెకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రవినాయుడు తదితరులు వీడ్కోలు పలికారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక మంచి పర్సన్ రాంగ్ ప్లేస్ లో ఉన్నారు అని షర్మిల వ్యాఖ్యానించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు దగ్గర మనిషి అని పేర్కొన్నారు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అన్నారు. ఆళ్లపై ఉన్న ఒత్తిడి అంతా ఇంత కాదు అన్నారు. ఆయన చెల్లిగా నేను అర్థం చేసుకోగలను అన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఆయన్ను కాదని సీఎం జగన్ మరొకరిని ఇన్ఛార్జిగా నియమించడం తగదు అన్నారు. డిసెంబర్ 11న వైసీపీ ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేశారు. ఇకపై వైఎస్ షర్మిల నాయకత్వంలోనే నడుస్తా అంటూ ఆమె సమక్షంలో జనవరి 21న కాంగ్రెస్ లో చేరారు. నెల తిరగకుండానే ఆ పార్టీని వీడి తిరిగి వైసీపీ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక అంశాలు బయటపెట్టారు. ఏపీలో ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని అన్నారు. ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని అన్నారు. ఇసుక అక్రమ దోపిడీపై టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని అచ్చెన్నాయుడు తెలియజేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు అని మండిపడ్డారు. ఇసుక మాఫియాతో సీఎం జగన్ 5 ఏళ్లలో 50,000 కోట్లు లూటీ చేశారు అని ఆరోపించారు. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని అన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, నకిలీ బిల్లుల పుస్తకాలు తదితర ఆధారాలతో కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వెళ్లినట్లు అచ్చెన్నాయుడు తెలియజేశారు. అయినప్పటికీ జగన్ ఇసుక దోపిడీ నిరాటంకంగా కొనసాగుతోంది అని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల కనుసనల్లో 500కి పైగా రూచిల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన ఆందోళనలు
నిర్వహిస్తుంది అన్నారు. ఇరు పార్టీల శ్రేణులు ఇసుక రీచ్ల వద్ద నిరసనలు తెలియజేస్తామని అన్నారు. వైసీపీ అక్రమ ఇసుక దోపిడీకి సంబంధించిన ఫోటోలు, సెల్ఫీల రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడతామని అర్చన తెలియజేశారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఈ నెల 28నే జనసేన టీడీపీ సభ నిర్వహిస్తోంది అని చెప్పారు. ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడిస్తామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు కోసమే తమ పొత్తు అని నాదెండ్ల వివరించారు. ప్రజాధనంతో జగన్ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటున్నారు అని ప్రశ్నించారు. దిగిపోయే ముందు కూడా జగన్ ఖజానా ఖాళీ చేయడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వం ధనం ఎలా వాడతారు అని నాదెండ్ల ప్రశ్నించారు. హెలికాప్టర్లకు అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలి అని కోరారు. జనసేన తెదేపాతో బీజేపీ కలవాలి అని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం అవసరమని నాదెండ్ల చెప్పారు. ఇక టీడీపీ జనసేన పక్షాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న రెండో సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ జనసేన పక్షాలు ఈ నెల 28న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సభపై రెండు పక్షాలు కూడా కమిటీని నియమించాయి. ఇప్పటికే జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాడేపల్లిగూడెం వెళ్లి సభ నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. సభ ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. ఇరు పక్షాలు ఎప్పటికీ కమిటీలను నియమించాయి. వివేక కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని సానుభూతితో జగన్ ఎన్నికల్లో గెలుపొందారు అని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అదే కుట్రతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. 4 నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి బెయిల్పై విడుదలయ్యారు. కడప జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చి పోలీసు బందోబస్తు మధ్య పులివెందులకు వెళ్లారు. వివేక కేసులో అప్రూవర్గా ఉన్నాను అనే ఉద్దేశంతోనే వైసీపీ పెద్దలు కుట్ర పని లేని కేసుల్లో తనను ఇరికించి జైలుకు పంపించాలని దస్తగిరి ఆరోపించారు. జైల్లో ఉన్న సమయంలోనే వివేక కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి తనను కలిశారని అన్నారు. డబ్బు ఆశ చూపి రాజీకి రావాలని అభ్యర్థించారని వివరించారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభపెట్టారు అన్న దస్తగిరి ఆరోపించారు. అప్రూవర్ నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నారు. పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దనే తాను నివాసమని దస్తగిరి పేర్కొన్నారు. తానెవరికి భయపడే ప్రసక్తే లేదు అన్నారు. వివేక విషయంలో తప్పు చేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్గా మారాను అన్నారు. మరోసారి తప్పు చేయదలుచుకోలేదు అన్నారు. చావడానికైనా సిద్ధమే కానీ జగన్ అవినాష్ ను తలొగ్గను అని స్పష్టం చేశారు. తన మీద పక్కా స్కెచ్ వేసి జైలుకు పంపించారని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. అప్రూవర్గా చచ్చిపోతాను కానీ సిబిఐకి భంగం కలిగించే ఏ పనులు చేయను అని దస్తగిరి స్పష్టం చేశారు. ఓట్లు అడిగేందుకు సీఎం జగన్ అవినాష్ రెడ్డి వెళ్తే రాళ్లు వేసే పరిస్థితి ఉంది అన్నారు. సిబిఐ సంస్థపై బురద జల్లేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు. అటు మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలు మరో చాయ్ బిస్కెట్ సమావేశం ముగిసింది. అదిగో పీఆర్సీ అంటూ మబ్బుల్లో నీళ్లు చూపించి ఇప్పుడు ఐఆర్ ఇచ్చేది లేదు అని సర్కార్ తేల్చింది. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు కానీ జూలైలో పీఆర్సీ ఇస్తున్నామని ఐఆర్ ఎందుకని మెలికపెట్టింది. ఇతర డిమాండ్లపైన ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో 2 నెలలకోసారి జరిగే ఉత్తుత్తి చర్చల్లాగే తాజా భేటీ కూడా విఫలమైంది. ఉద్యమం ఆగదని సంఘాలు విస్పష్టం చేశాయి. ఇక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలపై భేటీలో చర్చించారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చెలో విజయవాడకు ఏపీ ఐకాస పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక బకాయిలు చెల్లించాలని వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు. ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని కొన్ని ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్కు బకాయిలు విడుదలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. మరోసారి వచ్చి కలవాలి అని కోరారు. ప్రతి 5 ఏళ్లకోసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం సాధారణం. ఇది ఆలస్యమైతే మధ్యంతర భృతి ఇవ్వడం సంప్రదాయమే. ఈ సంప్రదాయానికి జగన్ సర్కార్ స్వస్తి పలికింది. వచ్చే జూలైలో పీఆర్సీ ఇస్తామని, ఇక ఐఆర్ ఎందుకు అని ప్రశ్నిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనంతో ఊరేగడానికి సిద్ధమవుతున్నారు అని ఆరోపించారు. జగన్ చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విజయవాడ, విశాఖపట్నంలో 2 హెలికాప్టర్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం ఖర్చుతో ఏర్పాటు చేయనున్న హెలికాప్టర్లను ఎన్నికల సమయంలో సీఎం జగన్ వినియోగించే అవకాశం ఉంది అన్నారు. దీనిపై రఘురామ ఈసీకి ఫిర్యాదు చేశారు. అదే జరిగితే అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే అవుతుంది అన్నారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి ఈ విధమైన ఏర్పాట్లు చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఈసీని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ వాసులకు త్వరలో తీపి కబురు ఉంటుంది అని వెల్లడించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో మరో 2 అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. మేడారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వనదేవతలను కోరుకున్నట్లు చెప్పారు. మేడారంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదు అన్నారు. జాతీయ పండుగ ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగ నిర్వహిస్తోంది అని చెప్పారు. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు మాత్రం కేవలం 3 కోట్లు కేటాయించడం అన్యాయమని అన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది అన్నారు. ఈ జాతర పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమని అన్నారు. అయోధ్యలో రాముని దర్శించుకోవాలని అందరికీ ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారని రేవంత్ తెలియజేశారు. ఆ మాదిరిగానే మేడారం జాతరను వారిద్దరూ వచ్చి దర్శించుకోవాలని ఆయన సూచించారు. వారికి అధికారిక హోదాలో స్వాగతం పలికే బాధ్యతను తాను మంత్రివర్గం చూసుకుంటోంది అని బదిలిచ్చారు. మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేమంటూ కిషన్ రెడ్డి ఆదివాసీలను అవమానించొద్దని సీఎం రేవంత్ సూచించారు. సీఎం కేసీఆర్ మేడారం సందర్శించుకోకపోవడంతోనే భారీ మూల్యం చెల్లించుకున్నారని వివరించారు. భవిష్యత్తులో మీకు అదే పరిస్థితి వస్తుందని బీజేపీకి హెచ్చరించారు. కేంద్రం ఉత్తర దక్షిణ భారతం అంటూ వివక్ష చూపడం మంచిది కాదు అన్నారు. దక్షిణ భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మేడారం జాతరకు గుర్తింపు ఉంది అని చెప్పారు. మేడారం మురిసిపోయింది. మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. కోట్లాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని పులకించిపోయారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమ్మవార్లను దర్శించుకున్న సీఎం రేవంత్ నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. రాబోయే కాలంలో మేడారం మహాజాతరను మరింత వైభవంగా నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. గద్దెలపై అమ్మవార్లు కొలువుదీరడంతో భారీగా జనం తరలివచ్చారు. దీంతో అక్కడ తోపులాటలు చోటు చేసుకున్నాయి. తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది. చిలకల గుట్ట మీద నుంచి కుంకుమ భరిణి రూపంలో అమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొచ్చే ఘట్టం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది. ఇప్పటికే సార్లమ్మతో సహా వనదేవతలంతా కొలువుతీరి ఉండడం, భక్తులు పెద్దమ్మగా కొలిచే సమ్మక్క కూడా గద్దెపైకి రావడంతో జాతరకు నిండుతనం వచ్చింది. సమ్మక్క ఆగమ ఘట్టం వైభవంగా కొనసాగింది. మేడారానికి సమీపంలోని పడిగాపూర్ సమీపంలోని అడవికి వెళ్లిన పూజారులు వెదురు వనాన్ని ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చారు. ఇక పూజారులు సిద్ధబోయిన మునీందర్, మహేష్, లక్ష్మయ్య, జగ్గారావు, వడ్డెకొక్కర కృష్ణయ్య తదితరులు చిలకల గుట్టపైకి వెళ్లి రహస్య పూజలు చేశారు. మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క, జై జై సారలమ్మ అంటూ మేడారం పరిసరాలు మారుమోగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అనంతరం వనదేవతలను దర్శించుకున్నారు. దేశ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని సమ్మక్క సారలమ్మలను కోరినట్లు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలియజేశారు. ఇది గొప్ప జాతర అని కొనియాడారు. దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలియజేశారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉంది అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వట్టి చెరుకూరు మండలం గారపాడులో టీడీపీకి చెందిన దళిత నేతల నివాసాలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతల ఇళ్లపై రాళ్లు, మద్యం సీసాలతో రెచ్చిపోయారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నేతలు వైసీపీ నేతల దాడిని ప్రతిఘటించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న వైసీపీ నేతలు గ్రామం విడిచి పరారయ్యారు. గతంలో ఎస్సీ కాలనీలో పలువురు టీడీపీ నేతల నివాసాలపై రాళ్ల దాడికి పాల్పడినట్లు టీడీపీ నేతలు తెలియజేశారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పికెట్ ఏర్పాటు చేసినా మరోసారి దాడికి పాల్పడడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని టీడీపీ నేతలు ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మద్యం విధానం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. గతంలో కవితను సాక్షిగాని ప్రశ్నించిన సీబీఐ తాజాగా 41A నిబంధన కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. 26న తమ ముందు విచారణకు హాజరు కావాలని సీబీఐ కవితకు నోటీసులు జారీ చేశారు. మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారి దర్యాప్తు అధికారులకు వెల్లడించిన విషయాలే కవితను ఈ కేసులో నిందితురాలిగా చేర్చాయి. రాఘవరెడ్డితో పాటు కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలాన్ని కూడా సీబీఐ దర్యాప్తులో కీలకం కానుంది. ఇక నోటీసులు స్వీకరించిన వ్యక్తి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని, ఒకవేళ హాజరు కాకపోతే కోర్టు ద్వారా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం సీబీఐకి ఉంటుంది అని అధికార వర్గాలు తెలియజేశాయి. నోటీసులకు అనుగుణంగా హాజరైనా కూడా తగిన కారణాలు ఉంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సీబీఐ ముందు ఈ నెల 26న హాజరు కావడంతో పాటు తర్వాతి రోజుల్లో ఈడీ ముందు కూడా ఆమె హాజరు కావాల్సి రావచ్చు అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదని జోస్యం చెప్పారు. ఇక కేసీఆర్ కుటుంబ పాలనకు కాలం చెల్లింది అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కథ ఎప్పుడు ముగిసింది అని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అవినీతి వల్ల రాష్ట్రం దెబ్బతింటుంది అని అన్నారు. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీకి ఓడించడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ఇసుక మాఫియా, భూ కబ్జాలు, లిక్కర్ మాఫియాలు రాజ్యమేలయ్యని ఆరోపించారు. దీన్ని సహించని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేకుండా చేశారని పేర్కొన్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలు వెలుగు చూశాయి అన్నారు. అవినీతి లేని నాయకుడు ప్రధాని మోదీ అని, అవినీతి రహిత పార్టీ బీజేపీ అని చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల నుంచి బీజేపీకి మద్దతు లభిస్తుందని ఆయన వివరించారు. దేశంలోని కొన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పారు. వాలంటీర్ పీటు శ్రీకాంత్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా పాలపాడులో 2 బాలికలను శ్రీకాంత్ రెడ్డి వేధించేవారు అని విమర్శలు నెలకొన్నాయి. ఇక దీనిపై పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర ముదిరాజు సాధికార కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ రావు తదితరులు కలిసి వాలంటీర్పై చర్యలకు డిమాండ్ చేశారు. బీసీ ఆడబిడ్డలను వాలంటీర్ వేధింపులు దారుణం అని టీడీపీ రాష్ట్ర ముదిరాజు నాయకుడు లక్ష్మణ్ రావు అన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు తూతు మంత్రంగా కేసు నమోదు చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. నిందితుడిని రక్షించడానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాసరావు మండిపడ్డారు. నిందితుడు శ్రీకాంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఢిల్లీ మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఆప్ మంత్రులు స్పందించారు. కేజ్రీవాల్ ను మరో 2-3 రోజుల్లో అరెస్ట్ చేస్తారు అనే సమాచారం తమ దగ్గర ఉంది అన్నారు. కేంద్రం దుందుడుకు చర్యలకు పాల్పడుతుంది అని ఆరోపించారు. ఆప్కు కాంగ్రెస్ కూటమితో పొత్తు కుదిరితే కేజ్రీవాల్ ను జైలుకు పంపే అవకాశం ఉంది అన్నారు. కేజ్రీవాల్ బయట ఉండాలి అంటే ఇండియా కూటమి పొత్తులో ఉండకూడదు అని బీజేపీ భావిస్తోంది అన్నారు. ఆప్ కాంగ్రెస్ కలిస్తే ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమని బీజేపీ భావిస్తోంది అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే 6 సార్లు అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో బల నిరూపణ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇక ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది అని ఢిల్లీ మంత్రులు ఆందోళన చెందుతున్నారు. 2-3 రోజుల్లో ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అన్నారు. బీజేపీ తీరుపై ఢిల్లీ మంత్రి ఆప్ నేత గోపాల్ రాయ్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐతో నోటీసులు ఇప్పించడం అన్యాయమని అన్నారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయించడానికి కుట్ర జరుగుతోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం సీబీఐ నోటీసులు సిద్ధం చేస్తుంది అని వెల్లడించారు. విపక్షాలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసి దగ్గర నుంచి బీజేపీకి కంటి మీద కునుకు లేదు. సీబీఐ ద్వారా ఒక నోటీసు ఇప్పించి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలని అధికార బీజేపీ ప్లాన్ చేస్తుంది అని ఆప్ వర్గాలు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మెట్రో కొత్త మార్గాలను త్వరలో శంకుస్థాపన చేస్తామని అన్నారు. ఇక రాబోయే 15 రోజుల్లో హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. ఇక వాటర్ వర్క్స్ జీహెచ్ఎంసీ పురపాలక శాఖపై హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో చాలా భవనాలకు సంబంధించి ఫైల్స్ కనిపించడం లేదు అన్నారు. ఆన్లైన్లో లేకుండా ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారు అని ధ్వజమెత్తారు. ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతులు జాబితా తయారు చేయాల్సిందే అన్నారు. బిల్డింగ్ పర్మిషన్ ఫైళ్లు క్లియర్ గా ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇక హెచ్ఎండిఏ వెబ్సైట్ నుంచి చెరువుల ఆన్లైన్ డేటాను ఎందుకు తొలగిస్తున్నారు అని అధికారులను నిలదీశారు. హైదరాబాద్ పరిధిలో 3500 చెరువులు ఉన్నాయని అన్నారు. వాటి విస్తీర్ణం, హద్దులు, సర్వే నెంబర్లకు సంబంధించిన వివరాలు ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు. 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాల్సిందేనని నిర్దేశించారు. చెరువులో ఆక్రమణకు గురి కాకుండా వాటి వద్ద తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం జాతరకు జాతీయ హోదా, ఢిల్లీ మద్యం కేసుల్లో బీజేపీ తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమ్మక్క సార్లమ్మలని మోసించిన బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజలు మోసగించడం చాలా తేలికని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు వ్యవహారం ఓ డైలీ సీరియల్లా ఉంది అని వ్యాఖ్యానించారు. ఆమెకు నోటీసులు జారీ సురభి నాటకాన్ని తలపిస్తోంది అని విమర్శించారు. గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకలా, హైదరాబాద్కు వచ్చాక ఇంకోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత నిందితురాలిగా చేర్చడం ఒక డ్రామా అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల కోసమే ఈ కేసును మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుంది అని, ఆ సింపతితో ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది అన్నారు. కాంగ్రెస్ కు వచ్చే సీట్లు గండికొట్టేలా బీజేపీ బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. తనకు ఎంపీగా పోటీ చేయాలని ఆలోచన ఉంది అని తేల్చి చెప్పారు. తన రాజీనామాను ఆమోదిస్తారా లేక ఆమోదించకుండానే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారా అనేది సీఎం రేవంత్ పరిధిలోంది అన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ను మల్లు రవి ఆశిస్తున్నారు. ప్రత్యేక ప్రతినిధి పదవిని తనకు అప్పగించిన సందర్భంలోనే నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని సీఎంకు చెప్పానని అన్నారు. ఢిల్లీ పదవి ఎంపీ టికెట్కు అడ్డంకిగా ఉన్నట్లయితే తన రాజీనామాను ఆమోదించాలని కోరారని పేర్కొన్నారు. పార్టీ టికెట్ కేటాయింపు అంశంపై నిర్వహించే సర్వేల్లో తనకే మద్దతుగా ఉంటుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు కాకుండా ఇతరులకు టికెట్ కేటాయించాల్సి వస్తే ఎందుకు కేటాయించాల్సి వచ్చింది అనే వివరాలను తనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. నాగర్ కర్నూలు నుంచి బరిలో ఉంటానని సీఎంకు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీప్తహాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీఖాన్, రోహిత్ చౌదరి, విష్ణునాథ్లకు చెప్పానని అన్నారు. 2 పదవులను నిర్వహించే శక్తి తనకు ఉంది అన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం 2 పదవులు ఉండకూడదు అన్న నిర్ణయాన్ని గౌరవించి రాజీనామా పత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలియజేశారు. హోంశాఖ కార్యదర్శికి డీజీపీ రాజేంద్రనాథ్ లేఖ రాశారు. పోలీసుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. 13 డిమాండ్లతో కూడిన 7 పేజీల లేఖను డీజీపీ పంపించారు. పోలీసు సిబ్బందికి ప్రత్యేక పే రివిజన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ తహసీల్దార్ల హోదాతో సమానంగా ఎస్ఐలకు గెజిట్ ర్యాంక్ ఇవ్వాలని కోరారు. హెడ్ కానిస్టేబుళ్ల క్యాడర్లో వివిధ పీఆర్సీల్లో ఉన్న అసమానతలను తొలగించాలని పట్టుబట్టారు. ఇక పోలీసులకు డ్యూటీ కిట్, రిస్క్, మోటార్ సైకిల్ అలవెన్స్లు తక్షణమే పెంచాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. గ్రే హౌండ్స్ పోలీసులతో సమానంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్కు రేషన్ అలవెన్స్ ఇవ్వాలి అని సూచించారు. యూనిఫామ్ అలవెన్స్ తెలంగాణతో సమానంగా చెల్లించాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాలో 9 చోట్ల మెడికల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. తన లేఖకు అనుబంధంగా గత డిసెంబర్లో రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఇచ్చిన 13 డిమాండ్ల వినతి పత్రాన్ని డీజీపీ జత చేశారు. వీక్లీ ఆఫ్లు, సిబ్బంది కొరత లాంటి సమస్యలను ప్రస్తావించాలని పోలీసు సిబ్బంది ఇప్పటికే కోరారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో మత్స్యకారులు ఆందోళన చేశారు. మంకమారిపేట సముద్రం తీరంలో చేపల యార్డ్ను రక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో 14 గ్రామాల మత్స్యకారులు పాల్గొన్నారు. ఫిషింగ్ యార్డ్లో పెద్ద రాళ్లు వేయడంతో తమకు సమస్యలు ఏర్పడుతున్నాయి అన్నారు. సముద్రంలో రాళ్లు వేయడంతో తమ తెప్పలు, వలలు విసరడానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయని వివరించారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపించడంతో ఏపీలో వివిధ పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్నాయి. పలు పార్టీల నేతలు సమావేశమై పరస్పర అంగీకారంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కాగా వీరితో బీజేపీ కలిసి నడుస్తోంది అనే ప్రచారం ఊపందుకుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జతకట్టడానికి సిద్ధమవుతున్నాయి. దానవులను ధీటుగా ఎదుర్కోవాలి అంటే మానవులంతా సంఘటితంగా పోరాడాలి అనే సూక్తిని కాంగ్రెస్ అందిపుచ్చుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీలో రాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు సంఘటితం కావాలని వివిధ పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అన్ని విధాలా ఏపీకి అన్యాయం చేసింది అని ధ్వజమెత్తుతున్నాయి. వ్యవస్థలను వైసీపీ నిర్వీర్యం చేసిందని అన్ని పార్టీలు సమయం వచ్చినప్పుడల్లా గళమెత్తుతూనే ఉన్నాయి. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయి. సమస్యలను పరిష్కరించాల్సిన జగన్ సర్కార్ ప్రతిపక్షాలపై కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీల మధ్య కూడా పొత్తు పొడిచింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్, వామపక్ష పార్టీలు నేతలు కలిసి ఎన్నికల కురుక్షేత్రంలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. న్యూజిలాండ్ పై వరుసగా 2 మ్యాచ్ల్లో నెగ్గింది. మరో టీ20 మిగిలుండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. రెండో టీ20లో ఆసీస్ 72 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట ఆసీస్ 19.5 ఓవర్లో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్, కెప్టెన్ మిచెల్ మార్ష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, పాట్ కమిన్స్ రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్కే, బెన్ సియర్స్, మిచెల్ శాంటన్ మెరిశారు. అనంతరం కివీస్ 17 ఓవర్లో 102 పరుగులకే కుప్పకూలిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆడమ్ జంపా, నాథన్ ఎలిస్ ఆ జట్టును దెబ్బతీశారు. చివరికి టీ20 రేపు జరగనుంది.